హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వరాహ లక్ష్మి కిచెన్. ఇప్పుడు నేను మటన్ పులావ్ చేస్తున్నా. ఎలా చేయబోతున్నానో చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. ఫస్ట్ మనం 1/2 కిలో మటన్ తీసుకున్నాము. మటన్ నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెరుగు వేసుకొని కుక్కర్లో ఉడికేంత వరకు పెట్టుకోవాలి. నేను చేసినట్టుగా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు మనం మటన్ ఉడికిందో లేదో చూద్దాం ఒక్కసారి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడకాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే పులావ్ చేయబోతున్నామో ఆ గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూన్ గీ వేసుకున్నాము. చెక్క, లవంగ, ఇంకా బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. అది ఇప్పుడు వేసుకున్నాను కదా. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్డ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం కదా, గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మటన్ ఉడకబెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇప్పుడు 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇది బాయిల్ అవుతుంది కదా వాటర్. 1.5 గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం మనం వేసేసుకొని కలిపి ఒక 10-15 నిమిషాలు దమ్ పెట్టేసుకుందాము. 10 మినిట్స్ 15 మినిట్స్లో రెడీ అయిపోతుందండి పులావ్. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా, చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకొని తినేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. Don't forget to like, share, subscribe అండి.